హలో ఆల్, వెల్కమ్ ఎవ్రీవన్. పెద్ద మనుషులందరికీ నమస్కారం. ఈసారి అయితే మనం డైరెక్ట్గా మోటో బ్లాగింగ్ మీద పడ్డాం అనమాట. మామ చెప్తున్నా, మామూలుగా లేదు, పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసాం. ఈ పెద్ద మనుషులు ఏదో మాట్లాడుకున్నారు, వినండి. చెప్తా అసలు మామూలుగా ఎలా ప్లాన్ చేసుకున్నాం, ఎలా వెళ్ళాలనుకున్నాం, చివరికి ఏమైంది అదే చెప్తా. సో మార్నింగ్ 6 o'clock అరౌండ్ టైంలో నేను యాక్చువల్లీ 4:30కి స్టార్ట్ అవుదాం అనుకున్నాను, కానీ 6 ఆ ప్రాంతంలో అయితే మొదలయ్యా. ఇంటి దగ్గర నుంచి మొత్తం గేర్, హెల్మెట్, ఇంకా ఇంకొకటి మనోడి దగ్గర ఉంది, అది తీసుకోవాలి. సో మార్నింగే బయలుదేరాను. యాక్చువల్లీ ఇంకా ఎర్లీ మార్నింగ్గా బయలుదేరాలి, కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది. అయినా సరే బయలుదేరాను. ఇంకొకటి ఏంటంటే, నేను ఎక్కడి నుంచి బయలుదేరి వైజాగ్లో మన ఐటమ్ మాస్టర్ ఉన్నాడు, ఐటమ్ మాస్టర్ని పిక్ చేసుకొని అక్కడి నుంచి బయలుదేరాలి. ఈవినింగ్ కల్లా తుని వెళ్ళిపోవాలి. ఈవినింగ్లో ఇంకొక మాస్టర్ ఉన్నారు, ఆ చిన్న మాస్టర్ని అక్కడి నుంచి పిక్ చేసుకొని అక్కడి నుంచి లంబసింగి వెళ్ళాలి. దిస్ వాజ్ ది ప్లాన్. ఫస్ట్ డే యాక్చువల్లీ నైట్ కల్లా లంబసింగి వెళ్ళిపోవాలి. ఆ నైట్ లంబసింగిలో స్టే చేసిన తర్వాత ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ట్రెక్కింగ్ అంతా చేసి కావాల్సిన వ్యూస్ అన్నీ తీసుకొని మొత్తం అంతా రికార్డ్ చేసుకొని అక్కడి నుంచి అరకు వెళ్దాము అనే ప్లాన్ ఉండే. సో ఇది ప్లాన్ చేసుకున్నప్పుడు అక్కడి నుంచి అరకు వెళ్ళి, అరకు నుంచి రిటర్న్లో వైజాగ్ వచ్చి ఆ రోజంతా వైజాగ్లో స్పెండ్ చేసి ఫుల్గా బీచ్లో తిరిగి ఫోటోలు అవి తీసుకొని మస్తు మజా చేసుకొని ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ రిటర్న్ విజయవాడ, అక్కడి నుంచి హైదరాబాద్. ఇది ప్లాన్ ఉండే, యాక్చువల్ ప్లాన్. కానీ అనుకుంటాం కదా, మనం అనుకున్నది ఒకటే, అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగేది ఒకటి జరుగుతుంటుంది కదా. నా ప్లాన్ ప్రకారం నేను మార్నింగ్ 6కి బయలుదేరి మధ్యాహ్నం 10:30-11 కల్లా విజయవాడ వచ్చేసా. విజయవాడ వచ్చిన తర్వాత ఈ మాస్టరు, హలో మాస్టర్ ఇంటికి రండి అన్నాడు. నార్మల్గా మనం అక్కడి నుంచి అంటే ఈయన్ని పిక్ చేసుకొని అక్కడి నుంచి నేను వైజాగ్ తుని వెళ్ళిపోదాం అనుకున్నా. అంటే వన్ స్టాచ్లో మేబీ విజయవాడలో ఆగి లంచ్ చేసి అక్కడి నుంచి బయలుదేరిపోతాం అనుకున్నాం. కానీ పెద్ద మాస్టర్ ఇంటికి రమ్మన్నాడు. మాస్టర్ ఇంటికి రండి, ఇక్కడ వరకు చాలా ఎలా వెళ్ళిపోతారు, ఇంటికి రండి అనేసి అన్నాడు. సో ఏముంది, ఇంటికే కదా, ఇంటి దగ్గర నుంచి బండి స్టార్ట్ చేసి మళ్ళీ వెళ్ళిపోతాం. బ్యాగ్స్ అన్నీ రెడీ చేసుకుని ఉంటాడు పెద్ద మనిషి, అవన్నీ పట్టుకొని తగిలించుకొని వెళ్ళిపోతాం అనుకొని పిలిచినండి మనోడి దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సీన్ రివర్స్ అయింది. ఏంటంటే మనోడు అన్నీ ఆర్డర్ పెట్టుకున్నాడు అనమాట. లాంగ్ రైడ్కి కావాల్సినవన్నీ ఆర్డర్ పెట్టుకున్నాడు. అన్నీ ఆర్డర్ పెట్టుకున్నవన్నీ ఇంటి దగ్గరకు వచ్చి ఉన్నాయి. పెద్ద మనిషి ఒక్కటి కూడా ఓపెన్ చేయలేదు అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత నా ముందు ఒక్కొక్కటిగా ఓపెన్ చేశాడు, సీల్స్ ఇప్పాడు, అవన్నీ చూస్తాడు. ఇది ఇలా ఉందా, అది అలా ఉందా అంటే రివ్యూస్ ఇస్తున్నాడు. అవన్నీ చూసి నేనేమనుకున్నానంటే మొత్తం అంతా రెడీ అయిపోయి ఉంటుంది, జస్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత మనోడు అవి తగిలించుకొని బయలుదేరిపోతాడు అనేసి అనుకున్నాం. కానీ సీన్ అలా జరగలే. మనోడు సీల్స్ ఇప్పుతున్నాడు అనమాట అవన్నీ. తుళ్ళు నుంచి రాకీ గార్డ్ ఏమో నాన్ స్టాప్గా కాల్ చేస్తున్నాడు, బాబాయ్ ఎక్కడున్నారు, ఇంకా ఎంత దూరం వచ్చారు, నాకు అప్డేట్ ఇవ్వండి అంటే. ఎందుకంటే ఈవినింగ్ 4 కల్లా వాడి దగ్గరికి వచ్చేస్తామని చెప్పామన్నమాట. ఈవినింగ్ 4కి వాడి దగ్గరికి వెళ్ళిపోతే అక్కడి నుంచి కొంచెం ఈవినింగ్ ఒక 2-3 hours అక్కడ స్టే చేసి బయలుదేరే ముందు తినేసి అక్కడి నుంచి లంబసింగి వెళ్ళిపోదాం అనేసి ఒరిజినల్ ప్లాన్ ఉండే. కానీ ఈ పెద్ద మనిషి ఇంటికి పిలిచిన తర్వాత వెళ్ళాలి కదా, ఇప్పుడు రిటర్న్లో మనం ఎక్కడైనా మధ్యలో ఉంటే మన ప్లేస్ మన దగ్గరికి వస్తాడు కదా. సో నేను యాక్చువల్లీ మనం రెడీగా ఉంటాడు, ఇంటికి వెళ్ళి ఒకసారి లంచ్ చేసి బయలుదేరిపోతాం అనుకున్నాం. యాక్చువల్లీ జరిగింది ఏంటంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత లంచ్ అయితే చేసాము. లంచ్ అయిన తర్వాత నెమ్మదిగా సారపడి పెద్ద మనిషి కొంచెం మొత్తం అన్నీ ఓపెన్ చేసి సీల్స్ ఇప్పి ఒకటి సెటప్ చేసుకుంటున్నాడు అనమాట. సో ఆయన ఆ విధంగా అన్నీ సెటప్ చేసుకునేసరికి ఇంకా లేట్ అయిపోయింది. ఆ రోజు బయలుదేరడం ఈవినింగ్ 4కి అలా బయలుదేరామన్నమాట. నైట్కి ఎప్పుడో మధ్యలో వర్షం కొట్టేస్తే నైట్కి ఎప్పుడో తునిలో స్టే చేసి మార్నింగ్ వైజాగ్ బయలుదేరామన్నమాట. సో ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వైజాగ్ బయలుదేరి ఇక్కడికి వచ్చాము. ఇది కైలాసగిరి మధ్యాహ్నం కల్లా వచ్చాము. అంటే మధ్యలో వచ్చిన రోడ్ అయితే చాలా దరిద్రంగా ఉంది మాస్టర్, నిజం చెప్తున్నా, అస్సలు నచ్చలేదు. ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది.
కొన్ని చోట్ల బాగుంది. బట్ రోడ్ వైడనింగ్ కోసం లేదా కొత్త రోడ్స్ వేయడం కోసం అలాంటివి చాలా చోట్ల వేయడం వల్ల వాటన్నిటిని తప్పించుకొని వైజాగ్ వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది అనమాట. ఇందులో జీపీఎస్ మా వాడికి ఇచ్చేమో, బాబు రూట్ చూడరా అనేసి. రాకీ బాయ్ రూట్ మొత్తం ఎక్కడెక్కడి నుంచో తిప్పి తీసుకొచ్చాడు ఇక్కడికి. దిస్ ఇస్ కైలాసగిరి. వాట్ అ బ్యూటిఫుల్ వ్యూ. నాకైతే వ్యూ సూపర్గా నచ్చింది. ఇంతకుముందు చాలాసార్లు వచ్చాను, కానీ ఈసారి వచ్చేసరికి అంటే చాలా లేట్ అయిందనమాట. అంటే చాలా గ్యాప్ ఇచ్చి వచ్చాము, సో అంత కొత్తగా అనిపించింది. ఇది పార్కింగ్ ఏరియా, అండ్ పార్కింగ్ ఏరియాలోనే మంచి వ్యూ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఒక గమ్మత్ జరిగింది మాస్టర్లో, మీకు చెప్పాల్సింది. నేను ఇప్పుడు బండి పెట్టాను కదా, ఈ పెద్ద మనిషి అదే ఆటో మాస్టర్ కూడా వచ్చి బండి పెట్టాడు. బండి పెట్టిన తర్వాత మేము ఇక్కడి నుంచి కైలాస్కి లోపలికి వెళ్ళిపోయాము. కొండంతా తిరిగి డిఎస్ఎల్ఆర్ పెట్టుకొని ఫొటోస్ అన్నీ తీసుకొని ఫుల్గా ఎంజాయ్ చేయడానికని వెళ్ళిపోయాము అనమాట. కానీ పెద్ద మనిషి ఏం చేశాడు తెలుసా, బండి ఇక్కడే పెట్టి దాని తాళం దానికి వదిలేసి వెళ్ళిపోయాడు. లక్కీగా రిటర్న్ వచ్చేసరికి బండి మీద తాళం చేసి వాడికి ఫ్యూజ్లు ఎగిరిపోయి ఎవరూ తీయలేదు. బండి అక్కడే ఉంది, పార్క్ చేసి ఉంది, ఎవ్వరు కూడా బండి స్టార్ట్ చేయలేదు. దానికి వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట. మొత్తం ఒక 2 గంటలు ఫుల్గా ఎంజాయ్ చేసి ఫోటోలు తీసుకొని చల్లబడి రిటర్న్ వచ్చి అప్పుడు బండి చూసేసరికి బండి మీద తాళం ఉంది. మనోడు బండి మీద ఉన్న తాళం చూసి షాక్ అయ్యాడు. ఒకటి అమ్మ, బండి మీద తాళం తీయకుండా వెళ్ళిపోయాను. ఇంకోటి ఏంటంటే మనోడిది బ్రాండ్ న్యూ గాడి, అప్పుడే తీశాడు. దానికి అసలు ఏ నెంబర్ ప్లేట్ లేదు, ఏమీ లేదు. అది వేసుకొని వచ్చాడు. ఒకవేళ ఎవడన్నా తీసుకొని వెళ్ళిపోయినా సరే అది ఖచ్చితంగా దొరక్కపోయిన అనమాట. మాకు లక్కీగా ఎవరు తీసుకెళ్ళలేదు. పార్కింగ్లో అన్నీ ఉన్నాయి కాబట్టి దీనికి ఎవడు చూసుండడు. మనోడు లక్కీగా స్పేర్ కీ కూడా పెట్టుకున్నాడు, అది వేరే విషయం అనుకోండి. ప్రస్తుతానికి కీ ఎవడో తెలియదు, కానీ రూమ్లో చూసుంటే లేపుకుపోతారు అనమాట బండితో సహా. సో కొండ మీద నుంచి కిందకు వచ్చిన తర్వాత ఏదో ఇక్కడ ఈ బ్యూటిఫుల్ వ్యూ కోసం ఆగాం. చిన్న మనిషి అండ్ పెద్ద మనిషి అంతా ఇక్కడ కొంచెంసేపు ఆగి కొన్ని పిక్స్ తీసుకొని తర్వాత ఇక్కడ నుంచి మేమైతే బయలుదేరాం. ఎందుకంటే వైజాగ్ వచ్చింది ఈవినింగ్ అయింది. తర్వాత మేము స్నానాలు చేయలేదు, భోజనం చేయలేదు, కలిసిపోయి ఉన్నాం. వీడు చూడు ఎలా పడిపోతున్నాడు ఇక్కడ కూర్చొని కదలకుండా. సో రూమ్ ఎత్తుకోవాలి. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు నా రూమ్ నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు ఎక్కడ ఉందో. సో అది దొరకలేదు కాబట్టి ఆ రూమ్ వెతుకులాట్లో సరే వెతుకుతాము, బీచ్ దగ్గర నుంచి వెళ్ళి మొత్తం అంతా వెతుకుతామని బయలుదేరాము. ఎందుకంటే ఫస్ట్ స్నానం చేసి ఫ్రెష్ అయ్యి తర్వాత బీచ్కి వచ్చి కొంచెం ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. ఈ రోజంతా ఇక్కడ స్పెండ్ చేసి నైట్ కూడా బీచ్లో స్పెండ్ చేసి ఇక్కడే ఉండి మార్నింగ్ ఇక్కడి నుంచి బయలుదేరి లంబసింగి వెళ్దాం అనుకున్నాం. ద వే అరకు కూడా ఉంటుంది. సో ఆగాలనుకుంటే ఆగుతాం, లేదా లేట్ అవుతుంది అనుకుంటే డైరెక్ట్ లంబసింగి వెళ్ళిపోతాం. బట్ సో ఈవినింగ్ ఇంత చక్కగా ఉండేసరికి అసలు మామూలుగా అనిపించలేదు. అంటే ప్లాన్ ఉండే పోదామని, కానీ ఈవినింగ్ అయిపోయింది. తర్వాత బీచ్ ఏమైంత ఆహ్లాదకరంగా ఉంది. ఇంకా ఇక్కడి నుంచి పోవడం వేస్ట్, ఖచ్చితంగా ఇక్కడ ఉండిపోవాలని డిసైడ్ అయ్యాం మేమైతే. సో నేనేం చెప్పానంటే మాస్టర్ ఫస్ట్ బీచ్ గుండా ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్దాం, రిటర్న్లో వచ్చేటప్పుడు ఆ సైడ్ ఉన్న అపార్ట్మెంట్స్ తర్వాత అటు సైడ్ ఏమైనా హోటల్స్ దొరికితే ఏమి చూద్దాం. అప్పుడు ఆ హోటల్స్లో ఏదైనా రూమ్ చూసుకొని అక్కడ ఉందాం. ఫస్ట్ అయితే ఇటు సైడ్ ఒక రౌండ్ వేద్దాం అనేసి మేము బయలుదేరాం అనమాట. నిజంగా చెప్తున్నా మావా, అసలు మామూలుగా లేదు బీచ్ అయితే. నేనైతే చాలా సంవత్సరాల తర్వాత, అట్లీస్ట్ 4 years తర్వాత వచ్చినట్టున్నా. ఇంతకుముందు వచ్చినప్పుడు ఇంత డెవలప్మెంట్ కాలేదు. అండ్ దెన్ ఇంత టైం కూడా స్పెండ్ చేయలేదు ఇంతకు ముందు వచ్చినప్పుడు. అంటే ఆంధ్ర యూనివర్సిటీకి వర్క్ కోసం వచ్చేవాడిని, అక్కడి నుంచి వచ్చి కూర్చొని వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. బట్ దిస్ టైం అంటే ఇంకా బీచ్ మొత్తం చూడాలని డిసైడ్ అయ్యాము. ఇంకా ఈరోజు ఇక్కడే స్పెండ్ చేసి ఈ రోజంతా నైట్ కూడా ఇక్కడే ఉండిపోయి ఈవినింగ్ అయిన తర్వాత వచ్చి బీచ్లోనే దొరుకుదాం, ఇసుకలో దొరుకుదాం, ఫుల్గా ఎంజాయ్ చేద్దాం, నైట్ అవుట్ చేద్దాం ఇక్కడ, తర్వాత వెళ్దామనేసి అనుకున్నాం. ఇది ఐఎన్ఎస్ కురుసురా లోపల మ్యూజియం ఉంటుంది. ఇంతకుముందు కూడా లోపలికి వెళ్ళాము, మ్యూజియం చూసా. అండ్ వాళ్ళు ఎలా ఆపరేట్ చేస్తారు అవన్నీ కూడా చూసాం. ఇంతకుముందు వచ్చినప్పుడు అవన్నీ చూసాం కాబట్టి ఈసారి అయితే అందులోకి వెళ్ళదలుచుకోలేదు, సో వెళ్ళలేదన్నమాట.
ఈవినింగ్ బీచే చూద్దాము అనేసి ఇంకా ఈ బీచ్ ఈ సైడ్ ఈ పొడుగున వెళ్దామని డిసైడ్ అయ్యి వెళ్ళాం. ఈ టైపు ఇటు సైడ్ వెళ్తూనే ఆ రైట్ సైడ్లో ఉన్న అంటే మనకి ఏమన్నా హోటల్స్ ఏమన్నా దొరుకుతాయేమో ఉండడానికి అటు సైడ్ చూడమనేసి మా వాడికి చెప్పా. వాడు చూస్తాడు, మధ్య మధ్యలో నేను కూడా చూస్తుండే. అది ఎదురుగా ఉంది డాల్ఫిన్ హౌస్ అనమాట. దట్ ఈస్ అబౌట్ అదనమాట. సో యాక్చువల్లీ ఈ బీచ్ చూసిన తర్వాత ఇంకా లిటరలీ డిసైడ్ అయిపోయాం, సరే ఇంత ఆహ్లాదకరంగా ఉంది కాబట్టి ఈ ప్లేసు ప్లాన్స్ అనే రేపటికి వాయిదా వేస్తాం, ఇంకేం వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ రోజుకి ఇక్కడ అనేసి లిటరల్లీ ఫిక్స్ అయిపోయి ఇంకా ప్లాన్ చేసుకున్నాం. ఒక సైడ్ నుంచి హోటల్ రూమ్ వెతుకుతుంది, ఇంకో సైడ్ నుంచి వైజాగ్ బీచ్ అందాలు ఏదో చూస్తూ ఉన్నాం. లిటరల్లీ మాస్టరు మామూలుగా లేదు. ఎంత తొందరగా రూమ్ చూసుకొని ఎంత తొందరగా ఈ లగేజ్ మొత్తం అంతా పడేసి ఫ్రెష్ అయ్యి వచ్చి ఈ గట్ట మీద కూర్చోవాలి, అవతలకు పోయి ఆ బీచ్లో కొంచెం కూర్చోవాలి, దొరలాలి, ఇలా ఉండేది అనమాట. చూస్తున్నాం కానీ అటు ఇటు చూస్తే మొత్తానికి ఈ బీచ్ మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు లాస్ట్ వరకు కాదు, మొత్తం అంటే ఒక రౌండ్ వేసుకున్నాం అనమాట. లిటరలీ ఇదంతా చూసుకున్న తర్వాత లాస్ట్లో చివరిలో వెళ్ళిన తర్వాత అటు సైడ్ రైట్ సైడ్ తిరిగి లోపలికి వెళ్ళి అప్పుడు రూమ్స్ అవి వెతికాము. రూమ్స్ దొరికిన తర్వాత మొత్తం అంతా రూమ్స్లో లగేజ్ మొత్తం పడేసి రిఫ్రెష్ ఫుల్గా అయిన తర్వాత అప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు బీచ్కి వచ్చి కూర్చొని ఫుల్గా ఎంజాయ్ చేస్తాం అనమాట. బుష్ దొరికి అవి ఇవి తింటూ నెమ్మదిగా వాకింగ్ చేస్తూ చాలా ఎంజాయ్ చేసాం. అవి లేటర్ అయితే నేను రికార్డ్ చేయలేదు. ఒకసారి రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత రిటర్న్ వచ్చినప్పుడు అయితే ఇంకేం పట్టుకురాలేదు. పిక్స్ అయితే తీసుకుని కొన్ని ఫోటోలు అవి తీసుకున్నాం, కూర్చొని అవి ఇవి తింటూ కొంచెం వాకింగ్ చేసి అంటే ఇట్ వాస్ లైక్ హోమ్ కమింగ్ అనమాట. ఇంటికి మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తే ఎట్టా ఫీలింగ్ ఉంటుందో అట్టా అనమాట. అట్టా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. లాంగ్ రైడ్స్ చేస్తాం కానీ ఇలాంటివి కనిపించినప్పుడు లాంగ్ రైడ్ చేసినప్పుడు నీకు అనిపించే ఒకవేళ బాధ అంటే ఎంత లాంగ్ రైడ్ స్ట్రెస్ తర్వాత అలసిపోవటం ఇవన్నీ ఉంటాయి కదా. అట్ ది ఎండ్ ఆఫ్ ది రోడ్ ఇఫ్ యూ సీ లైక్ దిస్ ఇలాంటివి మనకు కనిపించినప్పుడు ఆబ్వియస్లీ అవన్నీ మర్చిపోతాం అండ్ అరే వర్త్ రైడింగ్ అనిపిస్తుంది మనకు. మాకు లిస్ట్లో అయితే ఫస్ట్ వైజాగ్ రావాలని అయితే ప్లాన్ అయితే లేదు, వాటి కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది, ఈ విధంగా రావాల్సి వచ్చింది. ఫస్ట్ డే కాదు, ఫస్ట్ డే తునిలో నైట్ అవుట్ చేసాము. తునిలో నైట్ ఉండిపోయి తుని నుంచి మార్నింగ్ అది కూడా మార్నింగ్ 9కి, అర్లీ మార్నింగ్ కూడా కదా 9కి బయలుదేరి వచ్చామన్నమాట. 9కి బయలుదేరి వచ్చి ఇంకా అక్కడి నుంచి వైజాగ్ వస్తాం డైరెక్ట్. యాక్చువల్లీ అరకు వెళ్దామని ప్లాన్ ఉంటే సో వైజాగ్ వస్తాం, వైజాగ్ నుంచి అరకు వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ లంబాసింగి వెళ్ళిపోతాం అనేసి అనుకున్నాం. అందుకని ఏం ఆలోచించకుండా డైరెక్ట్ వైజాగ్ వస్తాం. కాకపోతే వైజాగ్ రావడమే లేట్ అయిపోయింది. అంటే మధ్యలో మేము అనుకున్నట్లు లేవు రోడ్స్, చాలా చంద్రవందరగా ఉండే కొన్ని చోట్ల, అవన్నీ దాటి వచ్చేసరికి ప్లస్ అవి కాకుండా మా వాడు లొకేషన్ చేతికి పెడితే ఇంకెక్కడెక్కడ తుప్పల్లోంచి జంతువుల్లోంచి తీసుకొచ్చాడు. అవన్నీ కట్ చేసుకుని వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. అనుకున్న దానికన్నా యాక్చువల్లీ చాలా లేట్ అయింది. రాకీ గడిన వెనకాలకు వచ్చే బాబాయ్ ఆకలేస్తుంది, ఏదో ఒకటి తిని తగలాడదాం అంటాడు ఇప్పటి నుంచి. సో ఇంకా తిరిగించాలి అనేసి ఇంకా తొందరగా ఏదో ఒక రూమ్ చూసుకొని ఆగిపోదామని. సో వైజాగ్లో మొత్తం ఆ రూట్ సైడ్ అంతా ఒక రౌండ్ వేసుకొని తర్వాత ఇదిగో ఈ లోపలికి వెళ్ళిపోయాము. ఈ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఈ లోపల హోటల్స్ ఉన్నాయి కొన్ని. ఆ హోటల్స్లో ఇంతకుముందు కూడా నేను వచ్చాను, అందుకే వెతుకుతూ ఈ లోపలికి వెళ్ళాను అనమాట. నాకు దొరికింది, ఇంతకుముందు నేను ఉన్న హోటల్ దొరకలేదు కానీ ఈ హోటల్ అయితే దొరికింది. ఇది బీచ్ గెస్ట్ హౌస్ అనేసి ఏదో. సో ఇది నచ్చి ఇక్కడ ఆగామన్నమాట. యాక్చువల్లీ ఇక్కడే ఆగి ఇక్కడే ఉండిపోయాం నైట్ అవుట్ ఇందులో చేసి. నేను కన్ఫ్యూజ్ అవుతున్నా, ఎక్కడో ఈ లైనో పక్క లైనో గుర్తులేదు, అది దొరకట్లేదు నాకు. ఎక్కడే చెప్పకపోతే ఇంకా మనం అటు సైడ్ పోయి తీసుకోవడమే. ఇక్కడ ఎక్కడే లేకపోతే మనం స్టేషన్ సైడ్కి వెళ్ళిపోతాం, బస్ స్టాండ్ దగ్గరికి. ఎందుకంటే ఈవినింగ్ అంతా ఇలాగే అయిపోయేటట్టు ఉంది, స్నానం చేసి వచ్చి పడుకోవాలి ఇంకా.
మాట్లాడండి, వెళ్ళి మాట్లాడు. మళ్ళీ కుదరకపోతే ఇట్టే వెళ్ళాలి కదా, నువ్వు వెళ్ళి మాట్లాడరా. కుదరకపోతే మళ్ళీ ఇలా పోవాలి కదా. Thank you for watching guys. Part 2 loading Vizag to Lambasingi. Stay tuned. Thank you.